ఫ్రెండ్స్, మీ చనిపోయే ఈ రోజుకి 4 రోజులు వస్తున్నట్టుంది. వాళ్ళ భర్తకి వాళ్ళ అత్తకి ఉరి శిక్ష అనేసి పోస్ట్ వచ్చింది. అది రియల్ కాదో నాకు తెలీదు, కానీ రియల్ చెప్పాలంటే అది కూడా నాకు నచ్చట్లేదు. ఎందుకంటే ఆ అమ్మాయిని నరకం చేసి ఇంట్లో పెట్టి బంధించి మొత్తమంది పెట్టి కొట్టి కొట్టి చంపి ఆ అమ్మాయి ఇంకా చచ్చిపోలేదని చెప్పి కత్తితో పొడిసి 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 చంపి ఆ కడుపు మీద కూడా తన్నాడని తెలిసింది. పోస్ట్ మార్టంలో తెలిసిందంట. ఆ అమ్మాయి అతి కిరాతంగా చంపారు. ఎలాగైతే కత్తితో పొడిసి మళ్ళీ చచ్చిపోయింది లేదా గొత్తి మీద రెండు చేతులతో నొక్కి 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 చంపి అది చాలా అన్ని విధాలుగా హింసించాలి, అన్ని విధాలుగా చంపిన ఆ లంజ కొడుకి కేవలం 10 నిమిషాలు ఉరి మాత్రమే తీస్తారా? లేదు, ఆడి చిటికలో పోయే ప్రాణం కాదు వాడిది. అలా చేయకూడదు. అలా చేస్తే ఇంకో ఎంతోమంది ఇట్లాగే చేసి ఇంకా ఎంతోమంది అమ్మాయిల జీవితాన్ని ఇలా కొంతమంది నరరూప రాక్షసులు చేస్తారు. వైష్ణవిలాగే చాలామంది జీవితాలు ఇలాగే అవుతాయి. ప్లీజ్ దయచేసి ఇది రేవంత్ రెడ్డి గారు, ప్లీజ్ దయచేసి ఈ అమ్మాయి సావుకి సరైన శిక్ష వేయండి. గుర్తుందా, ఒకప్పుడు ఒక అమ్మాయిని అతి కిరాతకంగా కాల్చి 4 చంపితే వాళ్ళని ఎలాగైతే ఎన్కౌంటర్ చేసి చంపేశారు. గుర్తుందో లేదో, ఆ అమ్మాయి పేరు ఏదో రెడ్డి. ఆ అమ్మాయికి ఎలాగైతే జరిగిందో, కాలు చంపేశారో, వాళ్ళని ఎలాగైతే గెన్నతో పేల్చి 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 పరిగెట్టించి చంపారో అలాగే వీడికి కూడా నడి రోడ్డు మీద మన హైదరాబాదు నడి ఒడ్డు మీద పెట్టి ఆ లంజా కొడుకుని సెంటర్లో పెట్టి నరికి చంపాలి. ఆ చంపేటప్పుడు కూడా వాళ్ళ అమ్మని ఎదురుగుండా పెట్టి చంపాలి. ఎందుకంటే వాళ్ళమ్మ చిన్నప్పటి నుంచి భయభక్తులతో పెంచుంటే ఈరోజు ఇలాగే ఆ పిల్లడు అలా చెయ్యడు. ఊరే నా కొడక, ప్రతి మగపిల్ల కన్నా తల్లిదండ్రులు చెప్తున్నా, మీరు ఏవి నేర్పైనా కానీ పిల్లలు మాత్రం ఒకటి నేర్పండి. ఒక ఆడపిల్ల జోలికి వస్తే నా కొడక అడ్డంగా నరుకుతా నా కొడక నేర్పండి. ఇది నేర్పించినప్పుడు ఏ మగోడు కూడా ఏ కొడుకు కూడా తన భార్యని ఇలా చంపడం. అర్థమవుతుందా? నేనైతే మాత్రం నా పిల్లల విషయంలో మాత్రం ఇదే చెప్తున్నా, నువ్వేదైనా చెయ్యి, కానీ ఆడపిల్లలు మాత్రం వచ్చిన నా కోడలు కానీ ఒక వేరే ఆడపిల్లలు కానీ నువ్వు ఇలా హింసించినట్టున్నావంటే నా కొడుకు అని కూడా చూడను, అడ్డంగా నరికేస్తా నా కొడుకు అని చెప్తా. భయభక్తులతో పెంచండి. ఇతను సాగు చూశాక వాళ్ళ తల్లి లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకు కూడా కనివిప్పు కావాలి. ఒక అమ్మాయిని చంపితే ఇంత కిరాతంగా చంపుతారా అని ప్రతి ఒక్క తల్లి తన బిడ్డకి ఒక ఆడపిల్ల మనింటి ఆడపిల్ల అని చెప్పి మనంటి ఆడపిల్ల చూసుకోవాలరా అని నేర్పిస్తుంది. దయచేసి ఇది ఒక్క హెల్ప్ చేయండి. నీ వీడియో చేయడం కారణం కూడా అదే, ఓకేనా? కొంతమంది కట్న పిశాసులు ఉంటారు. ఇప్పుడు కూడా కట్న పిశాసులు. వాళ్ళ అమ్మ కట్నంతో ఆల్రెడీ 2 గుంటలు పొలం మీద ఇచ్చారంట, మళ్ళీ ఇల్లు 5 రాసి ఇచ్చారంట. అయినా సరిపో ఇంకా కట్నం కావాలని చెప్పి తన వంశం మోస్తుందని కూడా కనికలు లేకుండా అతి కిరాతంగా చంపిన లంజ కొడుక్కి ఇదేనా మీరు వేసే శిక్ష? లేదు. మీరు అతికే చెయ్యకపోతే చెప్పండి, మా ఆడవాళ్ళకి చెప్పండి, మేమందరం కలిపి చంపేస్తాం. అర్థమవుతుందా సార్? ప్లీజ్ దయచేసి రేవంత్ రెడ్డి గారు, ఇది ఒక్కటే మిమ్మల్ని అడిగేది, దయచేసి హెల్ప్ చేయండి. సావుకి సరేనా గుణపాఠం చెప్పండి వాళ్ళకి. ఇంకా మరి ఏ ఒక్కరో చేయకూడదు, ఓకేనా రేవంత్ రెడ్డి గారు? ప్లీజ్ సార్, రేవంత్ రెడ్డి గారికి ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్, మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, సేవ్ చేయండి. వాళ్ళ ఆ అమ్మాయి జీవితంలాగా మన ఆడపిల్ల జీవితం కాకూడదు. ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వండి.